హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, మొత్తం మనం వెల్వెట్ షెడ్ దగ్గరకు వచ్చినాం. మొత్తం 200 గొర్రెలు 200 పొట్టేళ్ళు అనేది మనకి ఈ ఫామ్లో ఉన్నాయి, ఈ షెడ్లు అనేది ఉన్నాయి. ఇక్కడ మొత్తం 200 పొట్టేళ్ళు 200 గొర్రెలు. ఎప్పటి నుంచి ఈ షెడ్ స్టార్ట్ చేశారు అన్న వాళ్ళ అనుభవం ఏంటి, ఇలాంటి ఫీల్డ్లోకి రావాల్సిన వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ ఒకసారి అన్నతో మాట్లాడిన తర్వాత ఈ వీడియోలో మీకు అర్థమవుతాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుకున్న టైం కుదరలేదు. ఈరోజు అన్న వాళ్ళ షెడ్ దగ్గరికి వచ్చా. అన్న వాళ్ళు కూడా నాకు ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్నే, నేను మీ వీడియో చూసి నేను ఇలాంటి షెడ్ అనేది వేసాను అని చెప్పి అన్న వాళ్ళు మాట్లాడున్నారు. కాబట్టి అన్న వాళ్ళకి 200 గొర్రెలు ఉన్నాయి, 200 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి, 240 పొట్టేళ్ళు ఉన్నాయి. 240 పొట్టేళ్ళు నేను వచ్చిన తర్వాత ఇక్కడికి 40 పొట్టేళ్ళు సేల్ అయినాయి. అది లోడ్ చేసే వీడియో కూడా తీస్తున్నా. జత 30,000 మీద సేల్ చేశారు అన్న వాళ్ళు సెలెక్ట్ పరంగా. ఇంకపోతే మనకి 200 పొట్టేళ్ళు అనేది ఉన్నాయి, మిగతా 200 గొర్రెలు ఉన్నాయి. వీటి డీటెయిల్స్ అనేది మనం అన్నతో ఒకసారి మాట్లాడదాం. మనం ఇప్పుడు ఈ షెడ్ ఎక్కడుంది, ఏ విలేజ్ ఎక్కడ అనేది ఒకసారి అన్న వాళ్ళతో అడ్రస్ కనుక్కొని మిగతా డీటెయిల్స్ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా, ఈ వీడియో చూసారంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అన్నయ్య నమస్తే. నమస్తే అన్నయ్య, బాగున్నారు? వెంకీనే బాగున్నా. సబ్స్క్రైబర్ మీరు. ఓకేనయ్య, నేను మీకంటే చిన్న వెంకీ అని అన్న. ఏం పర్లేదు అన్నయ్య, గౌరవం మనిషికి గౌరవం ఇచ్చుకోవాలి. మీకంటే చిన్నోడి అదొక్కడే, దానికోసం వెంకీ అని పిలిచాలండి. ఓకేనా, మనం ప్రజెంట్ ఎక్కడున్నాం అన్నయ్య? అన్న మాది వచ్చేసి కడప జిల్లా పొద్దుటూరు దగ్గర సీతంపల్లి విలేజ్, చాపాడు దగ్గర వస్తుంది. సీతంపల్లి విలేజ్. ఏం విలేజ్ పేరేనా? సీతంపల్లి విలేజ్ అన్న. సీతంపల్లి విలేజ్ చాపాడు రూట్ లో వస్తుంది మన. అవును, చాపాడు దగ్గర పొద్దుటూరు మధ్యన మైదుకూరు మధ్యన చాపాడు మండలం ఉంటుంది. చాపాడు దగ్గర వస్తుంది అన్న మన ఊరు. విలేజ్ లో ఫామ్ చాలా దగ్గరలో చూస్తున్నా కానీ టౌన్ లో పెడతారు. అవును, కానీ మనం విలేజ్ లోనే మన సొంత ల్యాండ్ ఉండింది, మన సొంత ల్యాండ్ లోనే పెట్టుకున్నాం మనం ఫామ్. ప్రజెంట్ మన షెడ్ లో ఎన్ని జీవాలు పడతాయి అనుకుంటున్నాం? ఒక 1000 జీవాలైనా పడతాయి అన్నయ్య. 1000 జీవాలు. గొల్లు అయితే 800 గొల్లు పడతాయి. పొట్టేళ్ళు అయితే 1000 నుంచి 1200 పొట్టేళ్ళు పడతాయి మన దాంట్లో. గొర్రెలు అయితే మనకి 1000 గొర్రెలు అనేది పడతాయి. పొట్టేళ్ళు అయితే మనకి 1000 నుంచి 1200 పడతాయి. మన కాన్సెప్ట్ దేని మీద పెట్టామన్నయ్య? మన కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఎన్ఎల్ఎం కింద తీసుకున్నామన్నయ్య. సబ్సిడీకి పెట్టి తీసుకున్నాము. మన గొల్లు పెట్టుకున్నాము. గొల్లు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. ప్రెజెంట్ 2 ఉన్నాయి అన్నయ్య. గొల్లు వచ్చేసి 200 అబ్బో ఉన్నాయి, పొట్టేళ్ళు వచ్చేసి 200కి అబ్బోనే ఉన్నాయి అన్న. అది అన్నయ్య మనకు. స్టార్టింగ్ లో మీరు గొర్రెలు పెట్టారా, పొట్టేలు పెట్టారు? గొల్రే పెట్టామన్నయ్య. ఫస్ట్ గొర్రెలు పెట్టారు. గొల్రే పెట్టారు. దాని వల్ల ఏ ప్రాబ్లం లేదా? గొల్రె వల్ల ఏ ప్రాబ్లం లేదు. అవి తీసుకొచ్చిన తర్వాత లోపలే పెంచారా లేదంటే బయటికి పోతాయి? లోగా 2 స్టాల్ ఫీడింగ్ ఇక్కడ ఉంది, బయటికి కూడా పోతాయి. ఈవినింగ్ వచ్చినప్పుడు మీరు ఈవినింగ్ మార్నింగ్ అనేది స్టాల్ ఫీడింగ్ చేస్తారు, మిగతా టైంలో డే టైంలో బయటికి వెళ్తాయి. దాని వల్ల కొద్దిగా గొర్రెలు మనకి సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ గొల్రె వల్లనే ఇబ్బంది లేదన్నయ్య. గొల్రె కూడా బాగున్నాయి, సక్సెస్ గా గొల్రె అయితే రన్నింగ్ లో. మన గొర్రెలు తీసుకొని 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏం లేదు. 1 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మనం మెడిసిన్స్ వాడుకుంటున్నాము. కవర్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ పొట్టేళ్ళు తీసుకున్నాక ఈటల్లో ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఇప్పుడు సీజన్ వ్యాధులు వస్తాయన్నా. ఇప్పుడు నోటి జబ్బులు వస్తాయి. బ్లూటన్ యాక్షన్లు వాడుకున్నాము. అయినా కొన్ని డెత్ అయ్యాయి. ఒక 5-6 పిల్లలు అయితే డెత్ అయినాయి, చనిపోయినాయి. మొత్తం మళ్ళీ అంటే డబుల్ కోటింగ్ వ్యాక్సిన్ డబుల్ ఇచ్చుకున్నాం. అన్న నేను కొన్ని క్వశ్చన్లు నేను కాదు, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డౌట్స్ ఏంటంటే, అన్న పొట్టేళ్ళు పెడదాం అనుకుంటున్నాం, ఎన్ని పెట్టొచ్చు అనుకుంటున్నారు. అట్లా మీ మాటల్లో మీరు 200 పొట్టేళ్ళు 200 గొర్రెలు పెంచుతున్నారు కాబట్టి మీ అనుభవంతో స్టార్టింగ్ కొత్త ఏమి తెలియని వాళ్ళైతే ఎన్ని పెట్టుకోవచ్చు? ఏమి తెలియని అయితే మినిమం 50 నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అన్నాయి. పెంచుకుంటా పోతుంటే ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు మారుస్తే వాళ్ళకి అనుభవం వస్తుంది నాటిగా. అది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎన్నైనా పెట్టుకోవచ్చు. దానికి ఇన్ననే లిమిట్ అనేది ఏం లేదు. ఎంత చేసుకునే కొద్దీ అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ లోకి రావచ్చు, బాగానే ఉంటుంది, చేసుకోవచ్చు. కానీ నా డౌట్ ఏంటంటే చాలా మంది చెప్పాను నేను కూడా. ఓకేనా, ఒకేసారి ఏమీ లేకుండా వెల్వెట్ షెడ్లు ఒకేసారి వేసేస్తున్నారు. వేసిన తర్వాత అనుభవం లేదు, ఒకేసారి 100-150 పొట్టేలు పెడుతున్నారు, నష్టపోతున్నారు, షెడ్లు తీసేస్తున్నారు. దానికి రీజన్ ఎట్లా అంటావు? అట్లా పెట్టుకోవచ్చా, పెట్టకూడదా?
అంటే కొంచెం అంటే అనుభవం వాళ్ళకి లేకపోతే అనుభవం ఉండే వ్యక్తిని మనము ఒక సీనియర్ అనుభవం ఉండే వ్యక్తిని షెడ్ లో కొద్ది రోజులు పెట్టుకొని దాన్ని రన్నింగ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అన్నయ్య. ఏమీ తెలియకుండా మనం ఆ ఫీల్డ్ లోకి వెళ్ళామంటే కొంచెం అయితే ఇబ్బందికరంగానే ఉంటుంది అన్న. దానికి ఏ జబ్బు వచ్చింది ఏందనేది కనుక్కుండే కెపాసిటీ ఉండాలా, కనుక్కొని దానికి వెనకమ్మటి ట్రీట్మెంట్ అయితే చేసుకోవాలన్నయ్య. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని అనుభవం తెలుసుకున్న తర్వాత దిగారా, లేదంటే ఇట్లా తీసుకున్న తర్వాత అనుభవం వచ్చిందా? లేదు, నాకు మాది చిన్నప్పటి నుంచి పల్లెనన్నా సొంతం. చిన్నప్పుడు కూడా కొద్దిగా మాకు అనుభవం ఉంది కాబట్టి, నుంచి మనకి ఇట్లా అలవాటు అనుభవం ఉంది కాబట్టి అలవాటు ఉంది కాబట్టి తెలుసు కాబట్టి మనం ఈ ఫీల్డ్ లో మనం ఎంచుకున్నాం అన్న. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా వాటి ఇక్కడ లేబర్ వర్కర్స్ మీద అస్సలు మీరు డిపెండ్ అవ్వడం లేదు. అవును, ప్రతిదీ నేనే చేసుకుంటానన్న. దగ్గరుండి దానికి యాక్షన్లు కానీ ఇంజెక్షన్లు కానీ టానిక్లు దాపుకోవడం కానీ ప్రతిదీ నేనే సొంతంగానే చేసుకుంటామన్నా. నేను నేను చేస్తాను, వర్కర్లకు చెప్పి చేయించుకుంటానన్నా. వర్కర్లు అయితే ప్రెజెంట్ అయితే ఒక 6 మంది ఉన్నారన్నా. ప్రెజెంట్ 6 మంది దగ్గర ఉన్నారు. కానీ 6 మంది మీద నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనించింది ఏంటంటే, ఓకేనా, మొత్తం వాటికి మేత కానీ వాటర్ కానీ ప్రతిదీ దగ్గరుండి మీరే చూసుకుంటారు. నేను చూసుకుంటా అన్న. ఎంతన్నా కానీ వాళ్ళు చేసినా సాటిస్ఫైడ్ ఉండదు. సొంతంగా మనం చేసుకుంటేనే, మనం దగ్గరుండి చూసుకుంటేనే నాది ఒక తృప్తి, ఒక సాటిస్ఫైడ్. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మీరు అన్ని చూసుకుంటే ధైర్యం మీ దగ్గర ఉందని నాకు అర్థమైంది. అవును, అందువల్ల మీరు సక్సెస్ అయినారు నాకు అర్థమైంది. చాలా మంది ఏం తెలియకుండా వర్కర్స్ మీద వదిలేసి వెళ్ళిపోతుంటారు. అవును, వర్కర్స్ మీద ఎప్పుడు డిఫరెంట్ కాకూడదు అన్న. వాళ్ళ మీద పెట్టామంటే బయటికి అవసరమైతే నేనే ఒక 200 పొట్టేళ్ళు అయినా నేను ఒక్కనే తోలుకొని పోయి మేపుకొని రాగల కెపాసిటీ నేను ఒక్కనైనా తోలుకొని పోతాను. నాకు తెలిసి 200 పోయినా నేను ఒక్కనే మెయింటైన్ చేసుకోగలను. నాకు తెలిసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి పిలేరు, చిత్తూరు, అటు సైడ్ మదనపల్లి వాళ్ళు అయితే చాలా మంది ఫార్మ్స్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇక ఏదో ఊరు ఐడియా గుర్తులేదు, అక్కడ కూడా ఎలివేట్ షెడ్ వేస్తున్నారు అన్న వాళ్ళు. వాళ్ళకు నేనే పిల్లలు ఇప్పించాను. ఆయన ఎన్నో రోజులు ఉండలేదు, ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియదు. వర్కర్స్ మీద వదిలేశారు. వర్కర్స్ మీద వదిలేస్తే డిఫరెంట్ అయితే వర్కర్ల మీద మనకు పని నేర్పుతారు. వాళ్ళకి మనం చేసి వాళ్ళకి చేసి చూపిస్తే వాళ్ళు అప్పుడు చేస్తారన్నా. లేదంటే వర్కర్ల మీద డిఫరెంట్ అయితే ఇబ్బంది. వర్కర్ మీద బాగా సీనియర్ మోస్ట్ ఎవరినైనా పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు అన్నయ్య. మనం మీ మాటల్లో ఓకేనా, కొత్తగా ఈ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది చాలా డౌట్లు అడుగుతారు. అవన్నీ నాకు ఇప్పుడు వీడియో ముందుకు వచ్చినప్పుడు రావు అనమాట. అడగాలి అనుకుంటా, ఏ డౌట్ ఉన్నాయి చెప్పండి, క్లారిఫై చేద్దాం. వచ్చే వాళ్ళకి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఎన్ని పిల్లలు పెట్టుకోవచ్చు, వాటికి ఎలాంటి మేత ఇచ్చుకోవచ్చు, అది కొంచెం ఇన్ఫర్మేషన్. నేను సూపర్ నేచర్ వేసాను ఒక 5 ఎకరాలు, ఎడ్యులేషన్ ఒక 5 ఎకరాలు వేసా స్టార్టింగ్ లో. కాకిజన్ వచ్చేసి ఒక 5 ఎకరాలు వేసా. పిల్లవేసర వచ్చేసి ఒక 3 ఎకరాలు వేసానన్న. పిల్లవేసర 3 ఎకరాలు వేసాము. అదైతే మేము కట్ చేసి తీసుకొచ్చుకుని వేసుకుంటున్నాం. బయటికి పోయినంత వరకు బయట తిప్పుతాము, పొలాలు బిల్లు ఉన్నంత వరకు. పొలాలు మామూలుగా బిల్లు లేవు, రైతులు పొలాలు ఎక్కిచ్చారంటే మేము కట్ చేసుకుని వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి స్టార్టింగ్ లో తీసుకున్నారు. వ్యాక్సిన్ అయితే ఏం వేసుకోవాలి స్టార్టింగ్ తెచ్చుకున్నాక? స్టార్టింగ్ మేము నోటి జబ్బులకు వచ్చేసి బ్లూటాన్ వేసానన్న. ప్రతి పిల్లలకు ఫస్ట్ డీవార్నింగ్ చేసుకుంటామన్నా. పిల్లలు తెస్తానే ఫస్ట్ కడిగేస్తాం. సంత నుంచి 5 నెలల పిల్ల నుంచి 6 నెలల ఏజ్ ఉండే పిల్లని తెచ్చుకుంటాం. ప్రతి పిల్లను తెస్తానే ఫస్ట్ కడిగేస్తాం. కడిగిన తర్వాత మళ్ళా మసలు డీవార్నింగ్ చేస్తాం. డీవార్నింగ్ చేసి ఒక 4 డేస్ తర్వాత యాక్షన్ వేసుకుంటాం. బ్లూటాన్ వేసుకున్నా. ఇప్పుడు సీజన్ వ్యాధులు ఉంటాయి, బ్లూటాన్ వేసుకుంటాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ జబ్బు వస్తుంది, ఏ దానికి సీజను, దానికి తగ్గట్టు మనం యాక్షన్ వేసుకుంటాం అన్నయ్య. ఖచ్చితంగానే. తర్వాత వచ్చేసి మీరు తెచ్చుకోవడం కూడా మొత్తం పెద్ద పిల్లలు అంటే 5 months పైన ఉండేటే 5 months పైన ఉండేటే తెస్తాను. చిన్న పిల్లలు అయితే తేం మేము. అది మెయిన్. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి పిల్ల తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం? 5 నెలల నుంచి 6 నెలలు అబో ఉండే పిల్లనే తెచ్చుకోవాలి. మాక్సిమం కొమ్మొచ్చిన పిల్లనే 1 ఇంచి 2 ఇంచి కొమ్మొచ్చిన పిల్లనే తెచ్చుకోవాలి. ఓకే అన్న. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మన వెనకాల మన బ్యాక్గ్రౌండ్ లో ఉండే పొట్టేలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్? ఇప్పుడు 240 ఉన్నాయి. మొత్తం 240 ఉన్నాయి. గొర్రెలు అనేది 200 పైన ఉన్నాయి. 200 పైన ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పిల్లలు మీరు పొట్టేల వరకు సపరేట్ చేసి మన ఈ పిల్లలతో అమ్మేస్తున్నారు. అవును. ఇంకా ఫీమేల్ అనేది గొర్రెల్లోనే ఫీమేల్ గొర్రెల్లోనే ఉంటాయి. ఫీమేల్ అమ్మానమ్మా. ఓన్లీ ఫీమేల్ అమ్మకుండా ఓన్లీ పొట్టేలు మాత్రమే అమ్ముతాను. ఫీమేల్ అలాగనే ఉంచుతాను మేము. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఎలివేట్ షెడ్ వేసే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది చాలా మంది తెలియదు. ఇది వచ్చేసి మన షెడ్ వచ్చేసి 140 అడుగులు. 140 అడుగులు.
ఇటు వచ్చేసి 66 అడుగులు వెడల్పు వచ్చేసి 66 అడుగులు 9000 మనకి 140 అడుగులు వెడల్పు వచ్చేసి మనకి 66 అడుగులు మొత్తం 1000 జీవాల దాకా పడతాయి అన్న ఈ మెటీరియల్ మొత్తం మనకి ఇక్కడ ఈ మెటీరియల్ మొత్తం మీరు ఎక్కడి నుంచి తెచ్చారు నేను హైదరాబాద్ లో చింతల్లో తెచ్చానన్న మీ ఓన్ గా వెళ్ళి మీరే ఓన్ గా వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి నేనే చూసేది ఫస్ట్ కోయంబత్తూరు చూసా మళ్ళీ బెంగళూరు చూసా మళ్ళీ హైదరాబాద్ చింతలకి వెళ్ళి తీసుకొచ్చాను అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక్కొక్క సీట్ వచ్చేసి 540 రూపాయలు పెట్టి ఒక సీట్ తెచ్చుకున్నాను. ఓకే తర్వాత వచ్చేసి వీటికి దానా ఏమి ఇస్తున్నారు మెడిసిన్ ఏమి ఇస్తున్నారు మెడిసిన్ రకరకాలుగా మనం ఫస్ట్ వచ్చేసి బ్లూటన్ యాక్షన్ వేసుకున్నాక మా బ్లూటన్ మళ్ళీ లివర్ టానిక్ వారీగా వస్తాయి సీజన్ వారీగా యాక్షన్ వేసుకుంటాము బ్లూటన్ టానిక్ తాపుతామన్న టానిక్ తాపుతాం తర్వాత మళ్ళీ జీవామృతం టానిక్ ఇస్తాం. అవునులేండి తర్వాత వచ్చేసి మనకి మొక్కజొన్నలు ఫీడ్ ఇస్తారు సాయంత్రం ఈవినింగ్ టైంలో మొక్కజొన్నలు ఎట్లా అన్న పిల్లకి ఎట్లా ఇస్తారు మీరు పిల్లకి వచ్చేసి మొక్కజొన్న 200 గ్రామ్స్ ఇస్తాం 200 శనక్కాయల పిండి వచ్చేసి వేరుశనగ చెక్క వచ్చేసి అది ఒక 200 ఇస్తాం దగ్గర 400 ఇచ్చాం 400 ఇచ్చాం. ఒక నెలకు వచ్చేసి పిల్ల వెయిట్ గెయిన్ వచ్చేసి 7 కేజీలు అలా తగ్గకుండా వస్తుంది ఖచ్చితంగా అట్లా వస్తుంది 6 కేజీలు 7 కేజీలు అయితే తగ్గకుండా వస్తుంది అన్న. ఇంకోటి ఏంటంటే నేను ఇదే వీడియోలో చాలా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అంటారు అక్కడ వాళ్ళు ఏది చెప్తే అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. మనకి లైవ్ వెయిట్ ఏదైనా ఉంది అవకాశం చూడడానికి ఉందన్న దగ్గర కాటాలు ఉన్నాయి చూద్దాం. మనం మీరు చూపించారు ఒక పొట్టేలు ఇచ్చామని అది లైవ్ వెయిట్ పెడదాం. నేను తర్వాత ఇప్పుడు ఈ రోజు డేట్ ఏదో మళ్ళీ పిల్లని తెచ్చేసి మనం ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక లైవ్ చూద్దాం. అదే పిల్లని మళ్ళీ ఒక 1 month తర్వాత వస్తాను. ఓకే ఉంటుంది ఆ పిల్ల. అది మనకి ఎన్ని కిలోలు పెరుగుతుంది అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా చూపిద్దాం. నీకు 6 నుంచి 8 కిలోల వరకు అది వెయిట్ గెయిన్ వస్తుందని మీరు అంటున్నారు. అవును నేనేమంటున్నా అంటే అంత రాదు అని నేను 5 నుంచి 6 కంటే ఎక్కువ రాదు అనుకుంటున్నా. అంటే మనం ఇచ్చే ఫీడ్ మనం ఇచ్చే టానికలు మనం బ్రూటన్ టానిక్ ఇస్తామన్నా ప్రతి నెలలో వచ్చేసి 5 సార్లు ఇస్తాం బ్రూటన్ టానిక్ ఇస్తాం. 1 month కి వచ్చి మనకి 6 నుంచి 8 వస్తుందా? వస్తుంది అన్న వెయిట్ చూసారా? ఇస్తాను నేను నా వరకు. అంటే ప్రతి పిల్ల రాకపోవచ్చు కానీ కొన్ని వచ్చేటి ఇంకా ఎక్కువ వచ్చేటి ఉన్నాయి. నెలకు మళ్ళీ 10 కిలోలు కూడా వచ్చేటి ఉన్నాయి దీంట్లో. వీటిలో వచ్చే పిల్లలు కొన్ని 10 కిలోలు కూడా వచ్చేటి ఉన్నాయి. యావరేజ్ గా 5 కిలో ఏది తగ్గదు మనం ఇచ్చే దానా. అంటే నేను అనేది ఏంటంటే 1 month కి మనకి అన్ని అంత రాదు కదా నా లైవ్ వెయిట్. నా డౌట్ ఏంటంటే 5 నుంచి 6 అంతకు మించి ఎక్కువ అంటే ఇంకా మనకి అది ఏదైనా కొన్ని పిల్లలు వస్తాయి అన్న. అదే కొన్ని పిల్లలు అన్ని రావు. ఏదైనా టోటల్ యావరేజ్ కి 5 కిలో అయితే తగ్గకుండా ఉండదు. అది ఓకే. ఫస్ట్ నెల మళ్ళీ నెలకోసారి డీవార్నింగ్ చేస్తాం. నెల చేస్తారు. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే బయట తిరిగే వాటికి డిసీజ్ వస్తాయి అంటారు. అవును లోపల ఉండే వాటికి తక్కువ అంటారు. అది ఎట్లా అన్న? అంటే బయట తిరిగేదానికి ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఓకే ఇది ఫ్రీడ్ ఇచ్చే మనం ఫ్రీడ్ గానీ మేత గానీ తినేసి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఎనర్జీ అనేది తక్కువ ఇదవుతుంది. అవునవును పిల్ల కూడా ఇక్కడే తింటుంది అక్కడే కాబట్టి పండుకుంటుంది. లోపల ఉంటే ఎలాంటి డిసీజ్ అనేది తక్కువ వస్తుంది. బయట తిరిగితే మనం ఏంటంటే బయట రకరకాల వాటర్ తింటుంది, రకరకాల గడ్డి తింటుంది. అవును బయట తింటే రకరకాల వాటర్ తాగుతారు కాబట్టి దానికి డిసీజులు ఎక్కి వచ్చే సమస్యలు ఉంటాయి. బయట ఏరే ఇప్పుడు మన ఈ తింటాయి మన దానికి డిసీజులు ఉంటుంది. మళ్ళీ అక్కడ అదే ప్లేస్ లోకి ఏరేది వచ్చింది అనుకో దానికి కూడా డిసీజులు వచ్చే అవకాశాలు ఉంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇంకా మన సబ్స్క్రైబర్ చాలా మంది అడుగుండేది వాటి ఏం అడుగుతున్నారంటే అన్న మనం స్టార్టింగ్ లో మేము వస్తాం ఇది ఈ ఫీల్డ్ లోకి రావాలని. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా వదిలేసి ఈ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారు. నేనేం చెప్తానంటే రావచ్చు కానీ అన్ని తెలుసుకొని రాండి అని చెప్తున్నా. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ మీద ఎప్పుడు డిఫరెంట్ కాకూడదన్న. సొంతంగా నేనే ప్రతిది పని నేనే చేసుకుంటాను. దానా ఇచ్చే దగ్గర నుంచి ఏ టు జెడ్ నేను దగ్గరుండి నేనే చూసుకుంటాను కాబట్టి నేను అంత గ్యారంటీగా నీకు చెప్పగలను అని. ఎవరైనా సరే నా దగ్గరికి రమ్మని ఒక నెల చేసి చూపిస్తా ఎంత గ్రోత్ వచ్చేది ఏందనేది. 1వ తారీఖు నుంచి 1వ తారీఖు ఫ్రీడ్ చెక్ చేసుకోమను. మినిమం 6 కేజీకి ఏ పిల్లైనా సరే వాళ్ళు ఎలాంటి పిల్లైనా నాకు ఏమని చెప్పు అది దాన్ని నేను గ్రోత్ నేను చేసి చూపిస్తారు. ఓకే అది వరకే మీలో ఉంది. అది మీరు తేగలరనే కాన్ఫిడెన్స్ అయితే మీరు ఖచ్చితంగా 100% ఉంది వెంకన్న. ఓకేనా ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఈ ఫీల్డ్కి రావాలనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే చెప్తున్నా. మీరు కూడా చెప్పవచ్చు అది నిజమే వాస్తవం అంటే
ఒకేసారి 100 తీసుకోకూడదు. 100 తీసుకోవద్దు. మినిమం ఒక 50 కాడి నుంచి స్టార్ట్ చేసుకుంటా పెంచుకుంటా తర్వాత మనం పెంచుకుంటూ వెళ్తే ఒక అనుభవం వస్తుంది. నెక్స్ట్ వర్కర్స్ మీద ఆధారపడకూడదు. అవును, వర్కర్స్ మీద ఆధారం అనేది పడకూడదు. మనం ఫెయిల్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి ఈ మెయిన్ బేసిక్ ఏంటంటే. అవును. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు సెలెక్ట్. పిల్లలు మెయిన్ సెలెక్ట్ ఏంటంటే చిన్న పిల్ల అనేది తీసుకోకూడదు. తల్లి దగ్గర పాలు మర్చిపోయిన పిల్ల మినిమం 6 నెలలకు 5 నెలల నుంచి 6 నెలల మధ్యన పిల్ల తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి అనుభవం లేదు కాబట్టి 50 పిల్లలతో స్టార్ట్ చేయడం రెండో పాయింట్. అది కరెక్ట్ అన్న. మూడో పాయింట్ వచ్చేసి మనకి వర్కర్స్ మీద బేసిక్ అస్సలు కావద్దు. అది పత్తది టీకాలు నేనే వేసుకుంటాను, ఇంజెక్షన్ నేనే ఇచ్చుకుంటాను, పత్తిది నేనే టానికల్ నేనే తాపుకుంటాను, దగ్గరుండి పత్తిది నేనే చెక్ చేసుకుంటాను అన్న. నాలుగో పాయింట్ వచ్చేసి మనకి మెడిసిన్స్, మేత. మెయిన్ నాలుగో పాయింట్ మెయిన్ మనకి అన్ని బాగున్నాయి అనుకుంటే మెయిన్ మేత తీసుకొచ్చాము. ఏదో ఒకే మేత తినమంటే తినవు. అవునన్న. 2-3 రకాల మేత ఉండాలి. మళ్ళీ చెనక్కాయల పొట్టు కూడా వేస్తాం ఉదయాన్నే చెనక్కాయల పొట్టు వేస్తాం. 4-5 రకాల మేత ఉంది కాబట్టి మనకి గొర్రెలు గాని పొట్టేలు గాని మీ దగ్గర హెల్దీగా ఉన్నాయి, యాక్టివ్ గా ఉన్నాయి. నాకు అర్థమైంది. అవును. బేరం చూశారు కదన్నా, ఎంత అమ్మాము? పిల్లలు చాలా హైస్ట్ అన్న, చాలా కాస్ట్ కూడా ఎంత అమ్మాము? జత వచ్చేసి నీకు 30,000 మీ ముందరని మీ కళ్ళ ముందరనే అమ్మాను, నిలబెట్టి అమ్మాను. ఎట్లా నిమ్మానంటే నా దగ్గర క్వాలిటీ ఉంటుంది. పిల్లలు వాళ్ళు చూసి వదిలిపెట్టి పక్కకు పోలేదు, మళ్ళీ పోయి 2 సార్లు వచ్చారు. నేను 33,000 చెప్పాను. ఒక జోడి 33,000 చెప్తే ఫైనల్ గా 30,000 చేసి తీసుకున్నారన్న. పిల్ల క్వాలిటీ ఉంటుంది. గొర్రెల దగ్గర కూడా వెళ్ళా. అక్కడ 20 ఎకరాల్లో మీరు గ్రాస్ వేసాను. 20 ఎకరాల గ్రాస్ కూడా వీడియో తీసుకొచ్చుకున్నా. తర్వాత గొర్రెలు వీడియో తీసా. పొట్టేలు కానీ గొర్రెలు కానీ చాలా హెల్తీగా ఉన్నాయి. నేను చాలా మందిని చూసా, కానీ వెళ్తున్నాను చూస్తున్నాను. మళ్ళీ నేను వెళ్దామని ఫోన్ చేస్తే ఆ ఫామ్ ఉండడం అక్కడ. ఓకేనా? దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పెట్టే మేత మెయిన్ ఏదైనా ఒకటే పెడుతున్నారు. ఇది టీఎంఆర్ అన్న. ఇంకొక విషయం, టీఎంఆర్ విషయం మీరైతే వాడుండారు నాకు తెలిసి. దాని వల్ల ఏదైనా కొంచెం చెప్తారా? నేను టీఎంఆర్ అనేది చాలా మందికి దాని వల్ల అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాడానన్న టీఎంఆర్. పర్లేదు, ఇబ్బంది ఏం లేదన్న, గ్రోత్ అయితే వస్తుందన్న. అది 4 ఖర్చు ఎక్కువ. ఆ ఖర్చు తట్టుకోలేదు, మనకి గిట్టుబాటు కాదు. టీఎంఆర్ ముందనే డిఫరెంట్ అయితే గిట్టుబాటు కాదు. ఫస్ట్ స్టార్టింగ్ లో టీఎంఆర్ వాడాను. టీఎంఆర్ బదులు మనకి ఈ చెనక్కాయల పిండి ఈ మొక్కజొన్నలో ఇచ్చుకున్నామంటే గ్రోత్ బాగా వస్తుంది. ఒక కేజీన్నర, ఒక డైలీ మినిమం కేజీన్నర నుంచి 2 కేజీలు తింటుంది ఒక పిల్ల. 5 నెలల నుంచి 6 నెలల పిల్ల 2 కేజీలు తింటుంది. అదే 2 కేజీలకు ఖర్చు మొక్కజొన్నలు చెనక్కాయల పిండి తిన్నా అనుకో ఇంకా గ్రోత్ చాలా ఎక్కువ వస్తుంది, బలం వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. పిల్ల చాలా దానికన్నా ఇంకా బాగుంటుంది, బాగొస్తుంది. అదే నేనంటే టీఎంఆర్ చాలా మంది కొన్ని వీడియోస్ లో చూపిస్తున్నారు. అట్లా అని చెప్పి టీఎంఆర్ ని తక్కువ అని చెప్పడం లేదు. టీఎంఆర్ వాడే వాళ్ళకు బాగానే ఉంటుంది. అది కూడా బాగానే లేకుండా ఇంకోటి విషయం ఏంటంటే ఓన్లీ పచ్చి మేత లేకుండా ఏం లేకుండా ఓన్లీ టీఎంఆర్ మీదే వస్తున్నాయి. టీఎంఆర్ మీద గ్రోత్ వస్తుంటాయి. కానీ ఖర్చు ఎక్కువ వస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది, గిట్టుబాటు కాదు. టీఎంఆర్ మీద ఓన్లీ టీఎంఆర్ మీద అంటే గిట్టుబాటు కాదు. టీఎంఆర్ వాడే వాళ్ళ దగ్గర కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే అది గ్రోత్ రావడం లేదు అని మనం అనడం లేదు, వస్తుంది. కానీ ఖర్చు వచ్చిన తర్వాత మనకి అక్కడ గిట్టుబాటు ధర అనేది రేపు అమ్మేటప్పుడు చూసుకుంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. అందువల్ల టీఎంఆర్ చాలా మందికి నేను ఏమంటున్నా అంటే పచ్చి మేత తెచ్చుకోండి, కొంచెం టీఎంఆర్ తెచ్చుకోండి అని చెప్తున్నాను. అవును, సరేనా? ఒక్కసారి మనం అట్లా కాకుండా ఓన్లీ నేనేమంటానంటే వాడితే టీఎంఆర్ఏ వాడండి. పచ్చి మేత అంటే గ్రోత్ మళ్ళీ అది ఇది అంటే రాదు, మిక్సింగ్ అనేది ఉండకూడదు. నా ఫీలింగ్ ఏంటంటే నా అనుభవంతో నేను చెప్తున్నా, మిక్సింగ్ అనేది వద్దు, వాడితే టీఎంఆర్ఏ వాడండి. లేదంటే పచ్చి మేత మనం ఇచ్చేది మొక్కజొన్నలు చెనక్కాయల పిండి మనం ఇచ్చేది, దాని వల్ల నేను ఇచ్చుకుంటే గ్రోత్ ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా? అంటే నేననేది టీఎంఆర్ మీదే వాడితే ఖర్చు ఎక్కువ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కడ గిట్టుబాటు కాదు. నాకు డైలీ ఒక పిల్లకు వచ్చేసి 20 రూపాయలు ఖర్చు పెడతాం. నెలకు వచ్చేసి 600 ఖర్చు అవుతుంది. నెలకు నేను వచ్చేసి 4 నెలల కల్లా పిల్ల వచ్చేసి క్లోజ్ చేసేస్తా. 4 నెలలకే పిల్ల అమ్మేస్తా. ఓకేనా? పిల్లల మీద మీరు ఎంత ఆదాయం వస్తుంది? స్టార్టింగ్ లో మీరు ఎంత
పిల్లతో కొంటున్నారు, ఏ రేటుతో కొంటున్నారు? పిల్ల వచ్చేసి నేను 4 నెలలకు అమ్మేటప్పుడు పిల్లకు వచ్చేసి 4000 లేని పిల్ల అమ్మామన్నా, ఖర్చులు పోయి ఖర్చులన్నీ పోను. పిల్లకి నెలకు 1000 రూపాయలు మిగులుతుంది అన్న. పిల్లకి నెలకి 1000 రూపాయలు లెక్కన 1000 రూపాయలు లెక్కన మిగులుతుంది. డ్యామేజ్ వస్తుంటాయి, డ్యామేజ్ వస్తుంటాయన్న. డ్యామేజ్ లెక్క వేసుకుంటే అప్పుడు ఇంకా తక్కువ బెనిఫిట్ వస్తుంది. సరేనా, ఒకసారి మనం మెడిసిన్స్ సరే మేత అనేది చూద్దాం. ఓకేనా. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే మన సబ్స్క్రైబర్స్ కి కొత్తగా ఈ ఫీల్డ్ రావాలనుకునే వాళ్ళకి ఓకే మీ సలహా ఏదైనా ఉంటే ఒక మాట. ఏం లేదన్నా, మనం సొంతంగానే తెలిసి ఉంటే, అవగాహన అనేది ఉంటే, ఈ ఫీల్డ్ లో టచ్ ఉంటే చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందన్న, బాగానే ఉంటుంది. తెలియకుండా ఏమీ తెలియకుండా ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఇబ్బంది అన్న. ఏదో సబ్సిడీ వస్తుందని దాంట్లోకి వెళ్ళిపోతే అసలుకి చాలా ఇబ్బంది అన్న. సబ్సిడీ చూసుకునేమనుకో, అనుభవం లేకపోతే చాలా ఇబ్బంది. అసలుకు అనుభవం లేనిది ఈ ఫీల్డ్లోకి వద్దు. ఒకవేళ మీరు పెట్టాలి అనుకున్నారనుకో, ఎవరైనా ఒక సీనియర్ మోస్ట్ పెట్టుకోవడం నా సలహా అన్న, పెట్టుకొని చేసుకోవచ్చు. అది విషయం అన్న. తెలియకపోయినా కొంతమంది అనుభవం ఉండే వాళ్ళని పెట్టుకో, వర్కర్లుగా అనుభవం ఉండే వర్కర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత తెలియకపోయినా కొద్దిగా తెలుసుకున్నాక పెట్టుకోవచ్చు. అది మనం పెట్టాలనుకునే వాళ్ళు కొద్దిగా తెలుసుకున్న తర్వాత దాంట్లోకి రావడం మంచిది, రావడం బెటర్ అన్న. సరేనా, ఓకే. పిల్లలైతే ఒకసారి అన్ని చూద్దాం, చూడన్న. తర్వాత మనం మెడిసిన్స్ కూడా ఓకేనా అన్న. లైవ్ వెయిట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం, చూపిద్దాం అన్న. చూపిస్తాం. అది మన పొటేల్ ఆ బ్యాచ్ లో ఉంది, ఆ పొటేలు అది కూడా ఒకసారి లైవ్ ఎంత ఉందో చూస్తే చూపిద్దాం. ఇంకోసారి మనం వచ్చినప్పుడు చూద్దాం అన్న. ఓకే. ఇవి కూడా అడగదాం, లోపల ట్రాలీలు ఎట్లా మీరు ఎంత చేపించారు? మనమే అన్ని సొంతంగా నేనే చేయించాను. అది ఎంత పడింది ఒక్కసారి వాటి కూడా ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 4500 పడ్డదన్న. ఇది వచ్చేసి మీరే హోన్ గా ఇది డ్రమ్స్ అయి తీసుకొని వచ్చేసి? అవును, మీరే దగ్గరుండి చేపించుకున్నారు? అవును, దగ్గరుండి నేనే చేపించుకున్నాను. ఓకే ఓకేనా. ఇది ఎడ్యుల్యూషన్ అన్న. ఎడ్యుల్యూషన్ ఓకేనా. మేత మనకి అక్కడ ఉంది, ఆ మేత దగ్గరికి వెళ్ళేద్దాం. ఇంకా పిల్ల అనేది కదా, ఒకసారి అది లైవ్ వెయిట్ అనేది చూద్దాం. ఆ పెద్ద పిల్ల ఎక్కడ ఉంది, ఇక్కడ పడుకొని ఉండాలి. ప్రజెంట్ మీరు లైవ్ వేస్తున్నారన్నా ఏమన్నా? వేసినామన్నా, ఇంతకు ముందు నెల కిందట వేసినాను. ఓకేనా. ఓకే. 42 కిలో 8 కిలోలో ఉండిందన్న. 42 కిలోలు 42 కిలోలు ఉంది. నెల కిందట వేసినాము. ప్రజెంట్ ఇప్పుడు ఒకసారి చూద్దామన్నా. దాన్ని ఒకసారి చూసిన తర్వాత దానికి ఏదో ఒకటి గుర్తుంది మనకి, ఆ గుర్తు పట్టుకొని మళ్ళీ, ఎందుకంటే అది కాదు వేరేది అనుకోకూడదు. లేదు, చెవుకు డ్యామేజ్ ఉంది. ఆ డ్యామేజ్ మనం లైవ్ లో చూపిద్దాం ఒకసారి. ఈ చెవుకు డ్యామేజ్ ఉంది. ఒక్కసారి చెవుకు అనేది మనకి డ్యామేజ్ ఉంది. ఇప్పుడు డేట్ అనేది మనకి 5వ తేదీ. అవును, మళ్ళీ నెక్స్ట్ మంత్ 5వ తేదీ మన ఫామ్ చూపిస్తా. ఈ పిల్లని ఇదే పిల్లని వేసి వెయిట్ చూద్దాం. లైవ్ లో చూపిద్దాం. అక్కడ ఉందా లైవ్? అది అక్కడ ఉంది. పోతుందా? ఓకేనా. 0 పడిందమ్మా. నిలబడుతుందన్నా. 46 అన్న. 42 నింది అన్న, పోయి నెల వేసింటే. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 46 ఉంది. 46.5 ఉంది. 46.5. ఓకే, 46.5 ఉంది. అది మనకి కనపడదు, షేక్ అవుతుంది. ఓకే, 46.5 ఉందన్న ప్రజెంట్ ఈ డేట్ లో. మనకి నెక్స్ట్ మంత్ లో మనం 5వ తేదీ 4వ తేదీ వస్తాను. అప్పుడు ఇదే దానికి మనకి గుర్తు అది చూపించారు కదా. చెవు గుర్తు చూపించారు. చెవు డ్యామేజ్ ఉందండి. చెవు డ్యామేజ్. రేపు మనం ఇదే పెడదాం మనం. ఓకే. అది ఎంత ఏంటనేది నెక్స్ట్ మంత్ కి ఎన్ని కిలోలు వస్తుంది అనేది ఓకేనా చూద్దాం. ఓకే, ఇంకా మెడిసిన్స్ అంటే ఇవేనా? చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ మెడికల్ షాపే పెట్టేశారు. అన్ని ర్యాక్ కాలేదు. ఓకే ఓకే. ఈ వ్యాక్సిన్సా లేదా మామూలుగా? వ్యాక్సిన్స్ కాదన్న, ఇది జలగల మందు. ఇవి ఇవి మామూలు ఇంజక్షన్లు. ఓకే. జలగల ముందు ఇంకా ఈ జీవామృతం కూడా పెడుతున్నట్టున్నారు. జీవామృతం ఇది యాంటీబయాటిక్. ఇది నేను బల్క్ లోనే కొంటాను. ఓకే ఓకే ఓకే.
జీవామృతం 20 క్యాన్లు తెప్పించా ఒకటే అన్న. ఎంత అన్నది డబ్బా? 1500? 1500తో తెప్పించానన్న. హైదరాబాద్లో కొన్నాను నేను. హైదరాబాద్లో. ఓకేనా. అదేనా మామూలుగా ఇంకా లివర్ టానిక్ అట్లా? లివర్ టానిక్ ఇస్తానన్న, బ్రూటాన్ ఇస్తాను. బ్రూటాన్ టానిక్ అది లివర్ టానిక్ అన్న. అయిపోయినట్టు అయిపోయిందన్న, క్లోజ్ అయిపోయింది. ఇది ప్రజెంట్ అయిపోయింది, ఆపేసాం ఇది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ స్టాక్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకా మేత దానా ఉంది. ఇది ఓకేనా. అది వీరయ్య. ఓకేనా. ఓకేనా. ఇది వచ్చేసి మనకి సూపర్ నేచర్ ఎడ్యులేషన్. సూపర్ నేచర్ ఎడ్యులేషన్ రెండు కలిపి ఆడిస్తాం. మనకి ఇది వచ్చేసి మేత రూపంలో ఇస్తాం. అవును. తర్వాత ఇప్పుడు మీరు ఇది మొక్కజొన్న అన్నారు. మామూలుగా కొంతమంది ఇట్లా ఇవ్వరు. అది మిషన్ ఎట్లా అన్నది? ఒక్క నిమిషం అన్న రన్నింగ్. ఓకేనా, చేద్దాం. చేయండి అన్న, చేయండి. మీరు మాట్లాడితే చేయండి, ఇబ్బందిలే. నీళ్ళు అందుకో వీరయ్య. మొక్కజొన్న ఫస్ట్ క్వాలిటీ అన్న, నెంబర్ 1 క్వాలిటీ. ఓకే. ఇది ఇంకేం మిక్స్ చేస్తారన్న దాంట్లో? టానికలు కూడా ఇందులోనే కలిపేస్తారు. ఒక్కోసారి టానికలు కూడా ఇందులోనే కలిపేస్తాం. ఇప్పుడు అట్లా పోసిన తర్వాత వాటర్ కలిపి కొద్దిగా తేమ చేస్తామన్నా. తేమ చేసి మిషన్ కి వేస్తాం. ఓకే. ఇట్లా వచ్చేస్తాయి. అట్లా వస్తాయి. మిక్చర్ టైప్, ఓంకారాల టైప్. అదేనా. ఇట్లా అయితే బాగా తింటాయి. అట్లయితే డైజెషన్ కూడా బాగుంటుంది, బాడీకి తొందరగా పడుతుంది, గ్రోత్ వస్తుంది. అవునవునవును, బాగుంది. ఇట్లా చాలా దగ్గరలో ఎక్కడ చూడలే నేను, మీ దగ్గరే చూద్దాం. గుజరాత్ నుంచి తెప్పించానన్న మిషన్. ఎంత అన్నారు మిషన్? మిషన్ వచ్చేసి 55,000 పడింది అన్న. ఆ మిషన్ 55. 3 HP. కంపెనీ పేరేంటి? కంపెనీ పేరు గుర్తులేదన్నా, మర్చిపోయాను. ఓకే. ఏమంటారు ఆ మిషన్ పేరు? ప్లేట్ మిషన్ అంటారు. ప్లేట్ మిషన్. ఓకే. ఈశ్వర్ వెయ్. నిమిషం ఆఫ్ చేయనా? అన్నవాళ్ళు వాడే మెడిసిన్స్, ఇవన్నీ వచ్చేసి అన్నవాళ్ళు వాడే మెడిసిన్స్. ఒక్కసారి ఇంకా అన్నవాళ్ళతో కూడా ఫైనల్గా మాట్లాడుతాం. ఇప్పటికే లెంత్ వీడియో 28 నిమిషాల పైన అనేది వచ్చింది.
ఇంకా తర్వాత మన అన్న వాళ్ళు గొర్రెల్లో ఉండే పిల్లలు ఇవి గొర్రెల్లో అన్న వాళ్ళు 200 గొర్రెలు ఉన్నాయి ఆ 200 గొర్రెలకు సంబంధించిన పొట్టేలు అన్న ఇవి మన గొర్రెల్లోటే కదా గొర్రెల్లో పిల్లలు ఉన్నా గొర్రెలు బయటకు వెళ్ళాయి గొర్రెల్లో పిల్లలు మేకలు కూడా కొన్ని ఉన్నట్టున్నాయి మేకలు కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయి అన్న అంతా ఓకే అంతా బాగా వచ్చింది వీడియో బాగానే చెప్పారు కొంతమంది చూసే వాళ్ళు కూడా ఆలోచిస్తారు వర్కర్స్ గురించి అన్ని మాట్లాడాను అదే మెయిన్ వర్కర్స్ మీద డిపెండ్ తర్వాత ఏంటి ఎలాంటి పిల్లలు తీసుకోవాలో అన్ని చాలా బాగా చెప్పారు ఈ వీడియో చూస్తే చాలా మంది ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు ఒకసారి మన షెడ్ వెల్వెట్ షెడ్ మొత్తం ఖర్చు ఎంత వచ్చిందన్న ఖర్చు ఈ షెడ్ కి వచ్చేసి 55 లక్షలు అయిందన్న ఈ మనం ఉండే షెడ్ ఓన్లీ ఎలివేటెడ్ ఈ షెడ్ ఆ షెడ్ కాకుండా ఆ షెడ్ అనేది కాకుండా ఆ షెడ్ కాకుండా అది ఇంకా ఉంది వర్కింగ్ ఉంది అది దానికి ఇంకా పని ఉంది చేయాలి కిందకి లాస్ట్ ఫైనల్ గా కిందకి ఒక్కసారి మీద ఏదో కింద నాటుకోళ్ళు అనుకుంటాం దానికి ప్లానింగ్ చేస్తున్నాము ఓకే ఆల్రెడీ చెప్పేశారు ఒకసారి చూద్దాం లాస్ట్ ఫైనల్ గా కిందకి ఎందుకంటే ఇప్పటికీ లెంత్ వీడియో చేసింది ఇంకా మనం ఆల్రెడీ వెళ్ళాం చెప్పావు ఎట్లన్నా ఎన్ని పడతాయి మనకి కింద ఎలివేట్ షెడ్ కి మనకు దీంట్లో ఒక 2000 కోళ్ళ వరకు పడతాయి అన్న దీనికి ఆర్డర్ చెప్పిన మెస్ వస్తుంది ఈ రోజు నెక్స్ట్ మంత్ లో వచ్చేస్తాయి కోళ్ళు కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ మంత్ కల్లా కోళ్ళు కూడా వచ్చేస్తాయి నేను మళ్ళీ వచ్చేటప్పటికి కోళ్ళు కూడా ఉంటాయి అదే వర్క్ నడుస్తుంది కొద్దిగా ఇంకా మనకి రెండో షెడ్ అయితే కంప్లీట్ కాలే ఇంకా దానికి టైం పడుతుంది ఇంకా చేయాలి ఇక్కడ వచ్చేసి వేరుశనగ పొట్టు గొర్రెలకి పొట్టేళ్ళకి రెండింటికి గొర్రెలకు బియ్యం ఓన్లీ పొట్టేళ్ళకే వేస్తాం పొట్టేళ్ళకి మాత్రం వేస్తాం ఓకేనా ఒకసారి ఫైనల్ గా లాస్ట్ గా పైకి పోతే చెప్పండి అది వాటర్ ట్యాంక్ ఒక్కొక్క డమ్ వచ్చేసి 1500 కెపాసిటీ అన్న 1500 లీటర్ల డైలీ వచ్చేసి మనకు వచ్చేసి 1000 లీటర్ల దాని అవసరం ఉంటుంది 1000 లీటర్ల అవసరం ఉండే మనం 1500 ఎందుకు పెట్టుకున్నామంటే మనకు వాటర్ ఏదైనా భవిష్యత్తులో కరెంట్ సప్లై లేకపోయినా ఒక 2 days కరెంట్ లేకపోయినా పవర్ లేకపోయినా మనకు పని జరిగే విధంగా 1500 ఒక్కొక్క డమ్ వచ్చేసి 1500 కెపాసిటీ అందుకు 2 పెట్టుకున్నామన్నా పవర్ లేకపోయినా ఇబ్బంది లేకుండా 2 days వాటర్ ఇబ్బంది లేకుండా అందుకోసమని పెట్టాము ఓకేనా ఖచ్చితంగా మంచి ఆలోచన ఓకేనా ఖచ్చితంగా ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి చాలా డౌట్లు ఉంటాయి ఓకే క్లారిఫై చేస్తామన్నా మన సబ్స్క్రైబర్లు అందరికీ ఖచ్చితంగా ఆ డౌట్లు ఈసారి మార్కెట్ కు ఈసారి ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఓకే ఆ డౌట్లన్నీ ఒకసారి మీ ద్వారానే వచ్చేసరికి మళ్ళీ ఈ బ్యాచ్ కూడా అయిపోయి ఇంకో బ్యాచ్ రావాలనుకుంటా ఖచ్చితంగా డెఫినెట్ గా సంతోషంగా ఓకేనా థ్యాంక్ యూ చెప్పిన ఇంకేనా సబ్స్క్రైబర్లు అందరికీ ఆల్వేజ్ వెల్కమ్ అందరికీనా అన్నా చెప్పండి నా వెంకన్న సబ్స్క్రైబర్లు అందరికీ ఆల్వేజ్ వెల్కమ్ అందరికి బాగా పెట్టుకోమని చెప్తానన్నా చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు మనం సొంతంగానే చేసుకోమని చెప్తాను వర్కర్ల మీద డిఫెండ్ అయితే వద్దని చెప్తాను అది విషయం అన్న వర్కర్లు పెట్టుకునే వాళ్ళకి ఎవరన్నా సీనియర్ మోస్ట్ పెట్టుకోమని చెప్తాను ఓకేనా అది నా సలహా అన్నయ్య ఓకేనా థ్యాంక్ యూ ఓకే ఈసారి మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం ఓకే బాయ్ అన్న ఓకేనా బాయ్